बाहर बच्चे खाने कल करो। భారతదేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర ఈ రోజు నుంచి ప్రారంభించడం అయింది. ఈరోజు మహాపూజ అయిన తర్వాత మళ్ళీ ఈరోజు దర్శనం కూడా చేయడం జరిగింది, విజయవంతంగా చేయడం జరిగింది. ఇందాక మన అందరితో గౌరవ ఎమ్మెల్యే గారు, ఖానాపూర్ ఎమ్మెల్యే గారు అన్ని వివరాలు కూడా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో గౌరవ ఖానాపూర్ ఎమ్మెల్యే గారితో పాటు గౌరవ ఎస్పీ గారు, తర్వాత పిఓ గారు, గౌరవ బోత్ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు చాలా ప్రశాంతంగా వాతావరణంలో, ఇది చాలా పవిత్రమైన జాతర. మేస్రం వంశులు వారు సంబంధించిన నాగదేవత, నాగోబా దేవత సంబంధించిన పవిత్రమైన జాతర. దానికి సంబంధించిన వారికి ఏవైతే అనుబంధం ఉన్నాయో, తర్వాత ప్రకృతితో కూడా ఏవైతే అనుబంధం ఉన్నాయో, అది 28 నుంచి 4 తారీఖు మన జిల్లాలో కేస్లాపూర్ గ్రామంలో ఈరోజు నుంచి స్టార్ట్ అయింది. ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు మన తెలంగాణ రాష్ట్రంతో పాటు చుట్టుపక్కల మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ వివిధ అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు ఈరోజు నుంచి మళ్ళీ దర్శనం కోసం కూడా వస్తున్నారు. కాబట్టి ఈరోజు దర్శనం చేసుకొని కూడా చాలా ఆనందంగా కనిపించింది. ఎందుకంటే చాలా పీస్ఫుల్ వాతావరణం, చాలా పవిత్రమైన జాతర. సో దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మేడం సీతక్క మేడం గారు ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 2 సార్లు మనం ప్రిపరేటరీ మీటింగ్ కూడా చేసి దగ్గరే ఉండి అన్ని ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో అది కూడా పరీక్షణ చేసి పూర్తి చేయడం జరిగింది. దీంతోపాటు 30 తారీఖు మనం సాయంత్రము ఒక ఆదివాసీ కల్చరల్ నైట్ కార్యక్రమం కూడా ఉంది. దాంట్లో కూడా మనం గౌరవనీయులు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మంత్రివర్య గారు సీతక్క మేడం కూడా వస్తారు. తర్వాత 31 తారీఖు పొద్దున మనం దర్బార్ కూడా ఉంటుంది. ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు మనం సీతక్క మేడంతో పాటు మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ మేడం కూడా వస్తున్నారు. కాబట్టి అందరూకి వారి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు కూడా చాలా మంచిగా చేయడం జరిగింది. భక్తులు అందరూ కూడా ప్రశాంతంగా వచ్చి ఈ మన భారతదేశంలో ఇందాక నేను చెప్పినట్లు రెండవ పెద్ద ఎత్తున గిరిజన జాతర, దానికి సంబంధించిన మనం అందరూ కూడా ఈ యొక్క ప్రశాంత గాత్రంలో ఇక్కడ వచ్చి పూజ చేసుకుని ఒక ఆనందంగా తీసుకొని కూడా వెళ్ళాలి. వారికి అన్ని వసతులు కూడా ఎక్కడైనా ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కూడా అందరూ అధికారులు కూడా కృషి చేస్తున్నారు. వారికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి ఈ జాతర కూడా విజయవంతంగా చేయడం కూడా జరుగుతుంది.